వేదాద్రి మహర్షి గారు యూట్యూబ్లో 1989లో ఒకసారి, తర్వాత 7/7 అంటే జూలై 21వ తారీఖున ఒకసారి ఈ ఎనాలిసిస్ ఆఫ్ థాట్స్ అంటే మన ఆలోచనల విశ్లేషణ అనే టాపిక్ మీద మాట్లాడారు. ఆ స్పీచ్ దాదాపు 1 గంట పైనే ఉంది. అది ఇంగ్లీష్ స్పీచ్. దాన్ని మనం ఏం చేద్దామంటే భావానువాదము అని దానిలో ఉన్నటువంటి భావాన్ని ఒక్కదాన్ని సూక్ష్మంగా తీసుకుని చెప్పుకుందాం. అందులో ఉన్న భావం మనకు తెలిస్తే చాలు. ఇందులో ఇంట్రడక్షన్గా ఆయన ఏం చెప్తారంటే మన ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే మనం చాలా తీరిగ్గా కూర్చున్నప్పుడు లేదా మెడిటేషన్ చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు అవి చాలా త్వరగా తలెత్తి పైకొచ్చి మనని విసిగిస్తూ ఉంటాయి. మనకి కావాల్సిన ఏకాగ్రత మనకి పొందనివ్వవు. ఎప్పుడూ ఆలోచనలు అలా వస్తూనే ఉంటాయి, వాటికి ఆపుదల లేదు. ఈ ఆలోచనలు మన ఎక్కువగా ఉన్నప్పుడు అసలు ఆలోచనే లేకుండా ఉండలేము. ఏవైనా కొన్ని మంచి పనులు చేయాలన్నా మంచి అక్కర్లేదు. మన జీవితంలో ప్రతిదినం ఏదైనా ఒక కార్యం చేయాలి అంటే ముందు ఆలోచించి ప్లాన్ వేసుకోవాలి. ఈరోజు మెడిటేషన్ చెప్పి సత్సంగం చేద్దాంలే, ఎక్సర్సైజులు చేయడానికి శరీరం సహకరించడం లేదు కదా అని ఒక ఆలోచన వచ్చాక సత్సంగం చేద్దామని మీకు మెసేజ్ పెట్టాం. అట్లా ఏదైనా అంతే, ఏ చిన్న పనైనా అంతే. మన ఆలోచన ముందు వస్తుంది, దాన్ని ఆచరణలో పెడతాం. ఈ ఆలోచనలు మితిమీరి ఎక్కువగా ఉన్నప్పుడు అవి అనేక రకాల మన మనస్సుని అంటే మన మైండ్ పవర్ని, మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయి. కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డ ఉంటాయి. 2 రకాల ఆలోచనలు మనకి ఎందుకు వస్తాయంటే మన హెరిడిటరీగా అంటే వారసత్వంగా లేదా ఈ పరిణామ క్రమంలో తరతరాల మనుషుల యొక్క వాళ్ళ ఆచరణలు, వాళ్ళ పనులు, వాళ్ళ ఆలోచనలు కూడా పర్టికులర్గా కొన్ని ముద్రల వల్లే మన ఆత్మ అనబడే జీవదాత కేంద్రంలో ఉంటాయి అని మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాము. అవి ఏం చేస్తాయంటే అవి ఎక్కడైతే ముద్రలు పడ్డాయో ఆ ముద్రలు మనం ఖాళీగా ఉన్నప్పుడు అవి విస్తరించి వ్యాపించి పైకి లేచి మన బ్రెయిన్కి వచ్చి మనని వేదనకి గురి చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మంచి ఆలోచనలు మనకి కొల్లాట ఆహ్లాదాన్ని, సంతోషాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలని మహర్షి గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే విశ్లేషణ చెయ్యాలి. ఎనాలిసిస్ అంటే అది విశ్లేషణ చేసి మంచి ఆలోచనలు మాత్రమే మనం ముద్రలల్లే మన జీవదాత కేంద్రం అనే మన ఆత్మలో పడే అవకాశం ఇవ్వాలి. చెడ్డ ఆలోచనలో ముద్రలల్లే వెళ్ళి అక్కడ పడకుండా వాటిని తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి అనే ప్రాసెస్ చివరిలో ఆయన చెప్తారు. ఈ మంచి చెడు ఆలోచనలు 2 రకాల మనకు వస్తూనే ఉంటాయి కాబట్టి వాటిని విశ్లేషణ చేసుకుని ఒక ట్రైనింగ్ మెథడ్ చెప్తారు చివరిలో. ఆ ట్రైనింగ్ మెథడ్ ద్వారా మనం దాన్ని విశ్లేషణ చేసేసుకుని ఆ సాధనా కార్యక్రమం ట్రైనింగ్ అంటే అది తొలగించుకోవాలని చెప్తారు. ఆలోచనలు పూర్తిగా ఆపేయాలి అనుకోవడం అన్నది జరగని పని. అది అసలు జరగదు. ఎందుకంటే మనం చేస్తున్న ప్రతి కార్యము అన్నమాట, మన నిద్రపోతున్నా, మేలుకున్నా, భోజనం చేసినా, జాబ్ చేసినా, ఏదైనా చదివినా, మాట్లాడినా ప్రతిదీ కూడా ఏమవుతుందంటే ఒక ముద్ర లాగా వెళ్ళి మన జీవదాత కేంద్రం అనే ఆత్మలో ముద్రగా ప్రింట్ అయిపోతుంది. ఆ ప్రింట్ని ఇంకా మనం తొలగించలేము. శతవిధాలు ఏ రకంగానే ఆ ముద్ర జరగదు. పైగా అదేం చేస్తుంది, అక్కడ ముద్ర అలా ఉండడమే కాకుండా అక్కడి నుంచి ఏ మనోవేగ తరంగాల వేగంలో మనకి 4 రకాల మనోవేగ తరంగాలు ఉంటాయి. బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా. బీటా అంటే చాలా స్పీడ్గా ఉంటుంది అన్నమాట, కొంచెం కంగారుగా అట్లా ఉంటుంది. ఆల్ఫా అంటే మెడిటేషన్ చేసినప్పుడు కొంచెం ప్రశాంతత లభిస్తుంది. తీటా అంటే ఇంకా కొంచెం ఫర్గెట్ఫుల్నెస్ అంటే ఈ ఫిజికల్ బాడీని, ఈ చుట్టూ వాతావరణాన్ని మర్చిపోయే స్థితి తీసుకెళ్తుంది. డెల్టా అంటే ఒక్కసారి మనం భగవంతుడిని గుర్తించి కలుసుకుని ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క తన్మాపు వల్లే ఈ విశాల విశ్వంలో ప్రపంచం అంతా ఏర్పడిందని ఒక సత్యాన్ని గుర్తించే అవకాశము మనకు ఆ డెల్టా తరంగం ఇస్తుంది. అది మనం ధ్యానం చేసేటప్పుడే, ఆజ్ఞ చేసేటప్పుడు ఆల్ఫా,
తూరియా చేసేటప్పుడు బీటాలో ఉంటాం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, మీరు వింటున్నా, మనందరం బీటాలోనే ఉంటాం. ఆ ధ్యానం చేసేటప్పుడు, ఆజ్ఞాధ్యానం చేసేటప్పుడు ఎక్కడ ఏమవుతుందంటే అది ఆల్ఫా అనే ఒక దశకు వస్తుంది. అక్కడ కొంచెం ప్రశాంతత ఏర్పడుతుంది. ఆజ్ఞ ఇక్కడ చేస్తాము, తూరియా ఇక్కడ చేస్తాము. ఇక్కడ చేసినప్పుడు అది ఇంకా కొంచెం ప్రశాంతతని స్టెబిలైజ్ చేస్తుంది, వచ్చినటువంటి ప్రశాంతతని నిలబెడుతుంది అన్నమాట, చెరిగిపోకుండా. తర్వాత తూర్యాతీత చేస్తాము. తూర్యాతీత అంటే ఇక్కడి నుంచి దాటి విశాల విశ్వంలో బయటకు వచ్చేస్తుంది మన ఆత్మ, మన ప్రాణశక్తి. అలా వచ్చినప్పుడు మనకి అక్కడ కలిగే అనుభూతి ఎట్లా ఉంటుందంటే, క్రమంగా ఈ తూర్యాతీతం దాటి కొద్దిగా భగవంతుడి దగ్గరికి చేసే ఆ ప్రయాణంలో ఆయన వైపుగా వెళ్ళే అవకాశం కలగడానికి ఒక మార్గాన్ని ఏర్పరుస్తుంది అన్నమాట. సూర్యుడిని చంద్రుడిని దాటి నక్షత్ర మండలం దాటి పైకి వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు ఏర్పడే మనోవేగ తరంగాలు థీటా అంటారు. ఆ థీటా తర్వాత లాస్ట్లో డెల్టా అని ఉంటుంది. నక్షత్ర మండలాల్లో అవన్నీ దాటి, గ్రహాలు దాటి భగవత్ సాన్నిధ్యం అనే బ్రహ్మపదానికి వెళ్తుంది మన మనసు, మన ప్రాణశక్తి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ దాదాపుగా 3 కానీ 0 లెవెల్స్లోకి వెళ్ళిపోతాం. 0 లెవెల్స్లోకి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళినప్పుడు మనకు ఎటువంటి ప్రశాంతత ఏర్పడి అసలు మనమే మర్చిపోయి భగవదైక్యం అయిపోవడానికి, లేక భగవంతుడిని గుర్తించడానికి, అసలు ప్రకృతి అంటే ఏంటి, భగవంతుడు ఏంటి, సత్యం అంటే ఏంటి గుర్తించే అవకాశాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామంటే ఈ సందర్భంలో ఇవన్నీ అనవసరం. ఇక్కడ ఏంటంటే ఒక పర్టిక్యులర్ మనోవేగ తరంగంలో ఆల్ఫాలోనూ బీటాలోనూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ తరంగంలో ఉన్నప్పుడే మన ఆలోచనలన్నీ వెళ్ళి అక్కడ ముద్రలైపోతాయి. జీవధాతు కేంద్రం అనే ఆత్మలో, జీవధాతు కేంద్రం ఉన్న ఆత్మ అన్న సోల్ అన్న ఒకటే. అక్కడ ముద్రలు ఏం చేస్తాయి, మళ్ళీ ఎప్పుడో ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు అదే మనోవేగ తరంగంలోకి వస్తే అవి లేచి పైకి వచ్చి విస్తరించి వ్యాపించి ఇట్లా జెనెటిక్ సెంటర్ నుంచి ఒక అలవలే తరంగ వల్లే వచ్చి మన బ్రెయిన్ని చేరి మన అనేక రకాలుగా ఒకలాంటి డిస్టర్బెన్స్ అన్నమాట చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈయన మనకేం చెప్తున్నారంటే, ఈ ముందుగా ఆత్మ అంటే ఏంటో, జెనెటిక్ సెంటర్ ఏంటో, సోల్ అంటే ఏంటో క్షుణ్ణంగా తెలుసుకోకపోతే ఇప్పటివరకు అక్కడికి వెళ్తాయి, ముద్రలు పడతాయి చెప్పుకున్నాం కాబట్టి వాటి మీద పూర్తి అవగాహన అవ్వదు. సూక్ష్మంగా చెప్పి ఆ తర్వాత ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నాయో వాటిని ఎన్ని రకాలుగా క్లీన్ చేసుకోవాలో చెప్తారు. ఇప్పుడు మనం చెప్పుకునే ముఖ్యమైన పాయింట్ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, మనకి భగవతత్వంగా భగవంతుడి నుంచి తన్మార్పుగా ఈ మానవ శరీరంలో ప్రాణం ఏర్పడింది. ఈ ప్రాణము ప్రాణశక్తి కణాల రూపంలో ఉంటుంది. అది భగవంతుని యొక్క శక్తి. ఆయన నుంచి ఒక ఫ్రాక్షనల్లే, ఒక చిన్న అంశంలే మనకి ఏర్పడుతుంది. పంచభూతాల్లో ప్రవేశించి పంచభూతాలతోనే ఈ బాడీ తయారైంది. పంచభూతాల్లో ఆ అంశ అనే శక్తి పరమాణువులు ఉన్నాయి కాబట్టి అవి ప్రాణశక్తి పరమాణువులు ఉంటాయి. అవి పంచభూతాల ద్వారా మనలో ఉండి మన ప్రాణం వల్లే ఉన్నాయి. ఈ ప్రాణశక్తి పరమాణువులు ఏం చేస్తాయంటే ఆత్మభ్రమణంలో ఉంటాయి. ఆత్మభ్రమణం ఉంటే తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది. అటువంటి రిల్లింగ్ మూమెంట్ అండ్ స్పిన్నింగ్ మూమెంట్ అన్నమాట అది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ పరమాణువులు కోకొల్లలుగా మిలియన్స్ అండ్ మిలియన్స్గా ఉంటాయి మన బాడీలో. అదే మన ప్రాణము, అదే మన ప్రాణశక్తి. అలా తిరుగుతున్న తరంగాలు ఏమవుతాయంటే వాటి అంచుల నుంచి ఒక తరంగము వెలువడుతుంది బయటికి. ఒక వేవ్ అన్నమాట, ఒక తరంగం ఇలా వెలువడుతుంది. గుండ్రంగా తిరుగుతున్న ప్రాణశక్తి, మిలియన్స్ ఆఫ్ ప్రాణశక్తి కణాలు ఉన్నాయి ఈ ప్రాణంలో. ఆ వెలువడ్డ తరంగం ఏమవుతుంది, కాన్సన్ట్రేట్ అయ్యి ఇంటెన్సిఫై మొత్తం శరీరం మొత్తంలో ఒక సెంటర్ చూసుకుని అక్కడ ఒక ముద్దలాగా చేరుతుంది. దాన్నే జీవధాతు కేంద్రము లేదా ఆత్మ లేదా సోల్ అన్నారు. అది భగవతత్వమే. భగవంతుడిని వచ్చినటువంటి ప్రాణశక్తి పరమాణులు చుట్టూ ఉన్నటువంటి ఆ వలయంలో తిరుగుతున్నప్పుడు ఒక అలలు కేంద్రీకృతం అయిపోయి మన బాడీలో సెంటర్లో ఏర్పడ్డాయి. అది మూలాధార చక్రము అని కూడా అంటాం మనం. ఆ మూలాధార చక్ర కేంద్రీకృతమైన ఈ జెనెటిక్ సెంటర్ అనే ఆత్మలో ఈ ఆలోచనలు వెళ్ళి ముద్రించబడతాయి. ఈ ముద్రలు అసలు ఎందుకు పడతాయి, పడడానికి కారణం ఏంటి? ఈ ప్రాణశక్తి పరమాణువులు అనబడే ఈ కణాలు భగవతత్వంగా మనకు లభించాయి. ఇవి ఆత్మభ్రమణంలో ఉంటాయని చెప్పుకున్నాము. ఏదైనా కూడా గుండ్రంగా స్పీడ్గా తిరిగేటప్పుడు ఏమవుతుంది, సెంటర్లో ఒక కేంద్రం ఏర్పడుతుంది, చుట్టూ కదలిక ఉంటుంది. ఇలా గుండ్రంగా తిరిగేటప్పుడు చుట్టూ దానికి చలనం ఉంటుంది. కేంద్రంలో ఉన్న స్థలానికి కదలిక ఉండదు. ఏ వీలైనా అంతే.
ఏది గుండ్రంగా ఇప్పుడు సుడిగుండం వచ్చినప్పుడు, సైక్లోన్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఒక బొకెట్ ఆఫ్ వాటర్ తీసుకుని చేపెట్టి గిరగిరగిర ఇట్లా తిప్పండి, లోతుగా వెళ్ళిపోయి చివరి మధ్యలో ఒక కేంద్రం ఏర్పడుతుంది అన్నమాట. చుట్టూ అటు వాటర్ ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ చుట్టూ ఉన్నదానికి కదలిక ఉంది, ఆ సెంటర్లో ఉన్న బిందు రూపం దానికి కదలిక లేదు. ఆ బిందువే చలనరహితమైన ఆ ప్రాణశక్తి పరమాణువు లోపల ఉన్నటువంటి కాన్షియస్నెస్ అనబడే జ్ఞానం. అదే భగవతత్వం, అదే బ్రహ్మము. పరమాత్మ బ్రహ్మము పేరుతో మనలో చిన్న అంశముగా ఆ కేంద్రంలో ఉన్నాడు. మన శరీరంలోను కోకులలో ఉన్న అన్ని కణాలకి ఉన్నటువంటి ఆ చలనరహిత కేంద్రంలో ఒక బిందు రూపంలో పరమాత్మ ఉన్నాడు. ఏమవుతుంది, మళ్ళీ ఇవే ప్రాణశక్తి కణాలు ఇంటెన్సిఫై అల్లల్లే వచ్చి జీవధాతు కేంద్రం వల్ల ఏర్పడింది. జీవధాతు కేంద్రమే ఆత్మ అన్నారు. ఎందుకంటే ఆ జీవధాతు కేంద్రంలో చాలా కణాలు ఇలా ఉంటాయి, ప్రాణశక్తి కణాలు. చుట్టూగా ఇలా తిరుగుతున్నటువంటి ప్రాణశక్తి కణాలని యాస్ట్రల్ బాడీ అంటారు, సూక్ష్మ శరీరం. వాటి నుంచి వచ్చే అలలు మూలాధార చక్రం దగ్గర అలా గుంపుగా పడతాయి. ఆ భాగాన్ని మనం ఇక్కడ ఆత్మ అంటున్నాం అన్నమాట, సోల్ అంటున్నాము, లేదా జెనెటిక్ సెంటర్ అంటున్నాము, జీవధాతు కేంద్రం అంటున్నాము. ఈ కేంద్రానికి, భగవశక్తికి, భగవంతుడికి 2 ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఒకటి ఏంటంటే ఆకర్షణ శక్తి ఉంటుంది ఆయనకి. ఆ ఆకర్షణ వల్ల మనం చేస్తున్న ఆలోచనలు, పనులు అన్నీ కూడా ఆ కేంద్రంలో ఉన్నటువంటి ఆ చిన్న బిందువు అనే భగవంతుడు ఆకర్షించి తన వైపుగా లాక్కుంటాడు. అలా లాక్కున్నవన్నీ వెళ్ళి అక్కడ జీవకాంతం ఉంది కదా, ఆ జీవకాంతం మీద ఆ ముద్రలు ఏర్పడి ఉంటాయి, ప్రింట్స్ అన్నమాట. ఆ ప్రింట్స్ అక్కడ ఏర్పడిపోయి ఉంటాయి. ఈ ఏర్పడిన ప్రింట్స్గా ఏముంటాయి, భగవశక్తి వ్యాపన అంటే రిఫ్లెక్షన్. ఇదేమవుతుంది, మళ్ళీ ఏ మనోవేగ తరంగాలప్పుడు మనం ఆలోచించాము, పనులు చేసాము, అవన్నీ కూడా మళ్ళీ అదో మనోవేగ తరంగం కనుక రైజ్ వస్తే, బ్రెయిన్కి అదే తరంగం కనుక వస్తే, అక్కడి నుంచి పైకి లేచి వ్యాపించి ఈ మ్యాగ్నెటిజం అనే బయోమ్యాగ్నెటిజం ద్వారా, బయోమ్యాగ్నెటిజం అంటే ఈ అల ద్వారా అది ప్రయాణం చేసి పైకి వచ్చి బయటకు వచ్చి మన బ్రెయిన్ని చేరుతుంది. బ్రెయిన్ నుంచి ఏం చేస్తుంది, ఆ ఆలోచనని ఆచరణలో పెట్టే అవకాశం ఏర్పడుతుంది. మనకు వచ్చిన ఆలోచన, ఇప్పుడు మనకు ఆలోచన వచ్చింది, అది ప్రింట్ అయింది, మళ్ళీ అది పైకి లేచి వస్తుంది. మళ్ళీ మనం చూసిన వస్తువుని ఒక ముద్రలే తీసుకెళ్ళి మళ్ళీ కంటిలో ప్రవేశించి లోపలికి వెళ్ళి మళ్ళీ బ్రెయిన్ నుంచి మళ్ళీ జీవకాంతం ద్వారా లోపలికి వెళ్ళి ఆ కేంద్రంలో, ఆ జెనెటిక్ సెంటర్లో, ఆత్మలో ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక తాజ్మహల్ని చూసి వచ్చాము. తాజ్మహల్ చూసినప్పుడు ఇలా వెళ్ళి కంటిలోంచి వెళ్ళి కంటి ద్వారా చూసినాము, ఆ తాజ్మహల్ ప్రింట్ అయిపోయింది. తిరిగి వచ్చి మన జీవధాతు కేంద్రంలో మనం ఇంటికి వచ్చిన తర్వాత తాజ్మహల్ గురించి ఎవరికైనా చెప్పాలంటే ఏం చేస్తాము, ఆ ఏ మనోవేగ తరంగంలో అయితే ఆ ముద్ర పడిందో ఆ మనోవేగ తరంగం వస్తుంది, వచ్చి అది మళ్ళీ పైకి లేచి వచ్చి దాని గురించి మనం డిస్క్రిప్షన్ ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాం, దాన్ని మళ్ళీ తలుచుకుంటాం. ఇంకా ఇట్లాంటి ముద్రలు ఇంకా పోవన్నమాట. ఒక మాట పడినటువంటి ముద్రలు అసలు పోవవి. ఇప్పుడు మనకి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నామంటే, మన ఆలోచనల, మన పనులు ఆలోచించిన, పని చేసినా, ఉద్యోగం చేసినా, ఎవరితోనైనా మాట్లాడినా అన్నీ కూడా ఒక ముద్రలలే ఆ ప్రాణశక్తి కణాల కేంద్రంలో ఉన్న బిందువు అనే పరమాత్మ దగ్గరికి ఆకర్షించబడి వెళతాయి. ఆ వెళ్ళే దారి ఏంటి, ఈ అల అన్నమాట. ఈ బయోమెగ్నెటిజమే మన ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి, ఈ అలలే మన శరీరంలో ఉన్నటువంటి మన భోజనం చేసిన, ఆలోచించిన అన్ని కార్యక్రమాలు కూడా ఈ జీవకాంతం అనే బయోమెగ్నెటిజమే చేస్తుంది. దాని కార్యక్రమాలు ఇప్పుడు మన తిన్న ఆహారము సప్తధాతువులలో తయారవుతుంది. ఆ సప్తధాతువులలో తయారయ్యే కార్యక్రమం కూడా ఈ బయోమెగ్నెటిజం అనే జీవకాంతమే చేస్తుంది. ఈ క్రియలన్నీ ముద్రలలో వెళ్ళి అక్కడ పడుతూ ఉంటాయి, మళ్ళీ అవి లేచి పైకి విస్తరించి వ్యాపించి మన వైపు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని కాన్షియస్నెస్ లేదా జ్ఞానము, ఒక బిందు రూపంలో ఉన్న భగవత్శక్తి, ఇది చలనరహితము. కాన్షియస్నెస్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే మైండ్ని గురించి ఆయన మనకి తెలియజేస్తున్నారు. మైండ్ అంటే మనస్సు. మన శరీరం లోపల రక్తం కానీ, హార్ట్ కానీ, లంగ్స్ కానీ, ఇవన్నీ ప్రత్యేకమైన, బ్రెయిన్ కానీ ప్రత్యేకమైన ఒక రూపాన్ని కలిగి ఉంటాయి. కానీ ఈ మనసుకి ఒక రూపం లేదు. మనసుకు రూపం లేకుండా మనలో ఉంటుంది. ఈ మనస్సు అన్నది ఏమిటి
ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మనసు ఎక్కడుంది మనలో ఏంటి అన్న దాని గురించి ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. మనసు 10 రకాలుగా పనిచేస్తుంది. మన శరీరం మనసు పనిచేయడం కాదు, ఆ చేస్తున్న 10 పనులు వలన కలిగే అనుభూతి మనస్సు 10 స్టెప్స్లో అది పనిచేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. మనం కంటితో ఒక వస్తువుని చూసాం, ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ వస్తువు యొక్క ఆకారము, షేపు అవన్నీ కూడా మనం ఫీల్ అవుతాం. తాజ్మహల్ని మనం ఫీల్ అవుతాం. తాజ్మహల్ కానీ మన కళ్ళు కానీ మనసు కాదు. ఫీలింగ్ ఉంది చూసారా, పంచదార తిన్నప్పుడు తీయగా ఉంది అన్న ఫీలింగ్, అదే వేప పువ్వు లాంటివి తిన్నప్పుడు చేదుగా ఉందనే ఫీలింగ్, అనుభూతి. ఆ అనుభూతి మనస్సు. మనస్సుకు ఒక రూపం ఏమీ లేదు, ఆ అనుభూతే మనస్సు. ఫీల్ అవ్వడం అనమాట, ఫీలింగ్స్ అనమాట ఇంగ్లీష్లో చెప్పాలంటే. ఏ ఫీలింగ్ అయినా అంతే. స్పర్శ ఫీలింగ్ ఉంటుంది, చలేస్తుంది. ఇక్కడ ఇలా టచ్ చేసినప్పుడు ఇక్కడ మనకి తెలిసింది స్పర్శ, ఇది ఒక ఫీలింగ్ అనమాట. మనసు ఫీల్ అవుతుంది ఇక్కడ. దానికి మనకి 10 స్టెప్స్లో ఉదాహరణ చెప్తున్నారు. మనసు అంటే ఏంటో చక్కగా అర్థం అవ్వాలి. ఎలా చెప్తున్నారంటే, మైండ్ అన్న దానికి మనసు అన్న మైండ్ అన్న ఒకటే. పెయిన్ అనమాట. పెయిన్ అంటే ఒకటి పెయిన్ అంటే నొప్పి, రెండోది నీడు అవసరము, మూడోది జీళ్ళు అంటే ప్రేరణ, నాలుగోది యాక్షను అంటే పని, ఐదోది రిజల్టు అంటే ఫలితము, ఆరోది ఎంజాయ్మెంటు అంటే ఆనందము, ఏడోది ఎక్స్పీరియన్స్ అంటే అనుభవము, ఎనిమిదోది రీసెర్చ్ అంటే పరిశోధన, 9 రియలైజేషన్ అంటే గుర్తింపు, 10 కన్క్లూజన్ అంటే ముగింపు. ఇలా పేర్లు చదివితే ఇదేం మనకు అర్థం కాదు. దీనికి మహర్షి గారు చిన్న ఉదాహరణతో మనకు తెలియజేస్తారు. మనసుకి ఏం చేస్తుందంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆకలి వేస్తుంది. ఆకలి వేయడము అన్నది ఒక పెయిన్ అనమాట, ఒక నొప్పి, ఒక ఫీలింగు. ఒక దెబ్బ తగులుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, ఇక్కడ నొప్పి వస్తుంది. ఆ నొప్పి అన్న ఫీలింగుని మన ఇక్కడ పెయిన్ అన్నారు. ఆ ఫీలింగ్ని మనసు ఫీల్ అవుతుంది, మనసే ఆ నొప్పిని ఫీల్ అవుతుంది. ఏదో ఆహారం తినాలి, ఆకలి వేయడం అన్నది పెయిన్ అనమాట. రెండోది నీడ్ అన్నారు కదా. నీడ్ అంటే ఏంటి? ఆహారం తీసుకోవాలి అనే వెంటనే ఆలోచన వస్తుంది. ఆహారం తీసుకోవాల్సినటువంటి అవసరం, అది నీడ్ అంటే అవసరము. ఆహారం తీసుకోవాల్సిన అవసరం అక్కడ ఏర్పడింది, దాన్ని నీడ్ అన్నారు. తర్వాత జీల్ అన్నారు. జీల్ అంటే ప్రేరణ. అప్పుడు ఏం చేస్తాం మనం? ఆహారాన్ని వెతుక్కుంటాం. హోటల్ నుంచి తెప్పించుకోవాలా, ఇంట్లో వండుకోవాలా అనే ఒక ప్రేరణ వస్తుంది అనమాట, ఆ భోజనం సమకూర్చుకోవడానికి. దాన్ని మూడో దానిగా జీల్ అన్నారు. ఇక్కడ జీల్ అనే ప్రేరణతో ఫీల్ అవుతుంది మనసు. తర్వాత యాక్షన్. సరే, ఆహారం సంపాదించుకుంటాము, వండుకోవడం, తెప్పించుకోవడం, ఏదో తింటాం. ఆ తినడం అన్నది మళ్ళీ యాక్షన్ అంటే పని. ఈ పని అన్నది కూడా మనసు యొక్క ఫీలింగే. తర్వాత రిజల్ట్. తిన్న తర్వాత ఏమవుతుంది? కడుపు నిండి హాయిగా ఆనందంగా ఉంటుంది, పొట్ట నిండిపోయింది కదా, ఆకలి తీరిపోయింది. అది ఫలితం అన్నమాట. ఈ ఫలితం అన్నది ఒకసారి ఎలా ఉంటుంది, తర్వాతది ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్ అంటే ఏంటంటే మనం ఆనందంగా ఉండడం, సంతోషంగా ఉండడం. అది ఎట్లా ఫీల్ అవుతుంది మనసు? ఒక్కొక్కసారి మనం మంచి ఆహారం తింటే మనకి అది అప్పటికి సాటిస్ఫాక్షనే, ఆ సంతృప్తి అక్కడ ఎంజాయ్మెంట్. ఒక్కోసారి ఈ కల్తీ ఆహారము, కంటామినేటెడ్ ఫుడ్ తిన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? స్టమక్ ఏక్ వచ్చి మనకి అనారోగ్యం వస్తుంది. దానివల్ల బాధ కలుగుతుంది, పెయిన్ కలుగుతుంది. కాబట్టి ఈ ఎంజాయ్మెంట్ అనే సంతృప్తి 2 రకాలు ఉంటుంది. ఇటు సుఖాన్ని ఇస్తుంది, అటు బాధని ఇస్తుంది. 2 రకాలుగా ఉంటుంది ఎంజాయ్మెంట్. తర్వాత ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే అనుభూతి. అనుభూతి అన్నమాట. అనుభూతి అన్నది ఇక్కడ ఎలా చెప్తామంటే, ఈ ఆహారం నేను తిన్నాను, ఇది నాకు బాగుంది, సంతృప్తినిచ్చింది. లేదు, ఒకవేళ నేను తిన్న ఆహారం బాగులేదు, చెడ్డ ఆహారం తిన్నాను, కాబట్టి నాకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది అన్నది ఒకలాంటి ఎక్స్పీరియన్స్ అన్నమాట. దాన్ని అనుభవించడం, అనుభూతి పొందడం. అనుభూతి పొందేది కూడా ఇక్కడ మళ్ళీ మనసే. తర్వాత రీసెర్చ్. కొంతకాలానికి ఏమవుతుంది, ఒక 1 మంత్కో 10 డేస్కో ఎప్పుడో వేళ ప్రకారం తింటే ఏమీ అవ్వదు. ఎప్పుడో వేళ తప్పినప్పుడు మనకి మళ్ళీ ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు మనసు ఏం చేస్తుందంటే రీసెర్చ్ చేస్తుంది. రీసెర్చ్ అంటే ఒకలాంటి పరిశోధన. కిందసారి ఆకలేసినప్పుడు నేనేం చేశాను, ఒక పర్టికులర్ ఫుడ్ తిన్నాను, దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది కలిగింది. ఈసారి మళ్ళీ నాకు ఆకలి వేస్తుంది,
కాబట్టి నేను ఆ ఫుడ్ జోలికి వెళ్ళకుండా మళ్ళీ ఇంకో మంచి ఫుడ్డు కల్తీ లేకుండా కంటామినేషన్స్ లేకుండా ఎంతో చక్కగా ఆరోగ్యంగా ఉన్నది హెల్దీ ఫుడ్డు ఫుల్ న్యూట్రిటివ్ ఫుడ్ని ఎన్నుకుని అది భోజనం చేయాలి. అదే నాకు బాగుంటుంది. ఆ పాత రోజుల్లో నాకు వచ్చిన నేను చేస్తున్న నా అనుభవాన్ని ఇప్పుడు నేను ఆచరించకూడదు, కొత్తదాన్ని ఎన్నుకోవాలి. ఆ కొత్తదాన్ని ఎన్నుకోవడమే రీసెర్చ్ అనే ఒక పరిశోధన అనమాట. ఎట్లా ఎన్నుకోవాలి ఏంటి. తర్వాత రియలైజేషన్ అంటే జ్ఞానం కలగడం. ఇక్కడ ఏంటి జ్ఞానం కలిగింది? ఒకసారి అనారోగ్యాన్ని ఇచ్చిన ఆహారాన్ని పక్కకి నెట్టి నాకు మంచి చేసి ఆహారాన్ని ఎన్నుకుని తినడం అన్నది రియలైజేషన్ అనమాట. ఆ రెండింటిని వేరు చేసి డిస్క్రిమినేట్ చేసి అక్కర్లేని దాన్ని పక్కన పెట్టి కావాల్సిన దాన్ని తీసుకుని అక్కడ ఒక నిర్ణయం తీసుకుని అక్కడ ఆగిపోవడం, అది రియలైజేషన్, గుర్తింపు అనమాట. ఈసారి ఇలాంటి పని చేయాలి, నేను కిందసారి చేసిన పని నేను చేయకూడదు అనే గుర్తింపు రియలైజేషన్ వచ్చిన తర్వాత చివరిలో కంక్లూషను, ముగింపు అంటే ఇక్కడ మళ్ళీ ఏంటి, ఒక ప్రత్యేకమైనటువంటి ఇబ్బందికి కార్యానికి ప్రత్యేకమైన మార్గాలు ఉంటాయి. అన్నింటికి ఒక మార్గమే ఉండదు. ఆకలి వేసింది అనుకోండి, భోజనం చేయాలన్న మార్గం. అదే యాక్సిడెంట్ అయిందనుకోండి, ఆ రక్త ప్రవాహాన్ని ఆపడానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనే అవసరం. అక్కడ కట్టు కట్టించుకోవడం, వైద్యం చేయించడం. ఆ కట్టు ఏమవుతుంది, ఒకసారి హీల్ అవుతుంది, ఒకసారి హీల్ అవ్వదు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అప్పుడు మళ్ళీ ఎంజాయ్మెంట్ అనమాట, అటు బాధ ఇటు దుఃఖము. మళ్ళీ రీసెర్చ్, మళ్ళీ సరైన సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మంచి కట్టు కట్టించుకోవాలి, ఇట్లా చేయకూడదు అనేది రీసెర్చ్ చేశాక రియలైజేషన్ అంటే ఓహో ఇది కరెక్టు, ఈ రకంగానే నేను ప్రవర్తించాలి అనేది రియలైజేషన్. చివరిది ముగింపు ఏంటంటే అన్ని ఇబ్బందులకి అన్ని రకాల మనసు ఫీలింగులకి ఒకే మార్గం ఉండదు. ఒక్కొక్క రకమైన మార్గానికి ఒక్కొక్క రకమైన కంక్లూజన్ అనే మార్గం ఉంటుంది అనే ఒక శక్తిని ఏర్పరచుకోవడం, ఆలోచనని ఏర్పరచుకోవడం అన్నది కంక్లూజన్ అనే ముగింపు. ఇవన్నీ కూడా ఈ 10 స్టెప్స్ కూడా మనసువే. మనసు అంటే అసలు ఏంటి? జీవధాతు కేంద్రంలో ఆత్మ నుంచి పైకి వెలువడి విస్తరించి వ్యాపించి పైకొచ్చి మన బ్రెయిన్లో ప్రవేశించి అక్కడి నుంచి మనకి ఆలోచనల ద్వారా ఈ ఫీలింగ్ని, నీడ్ని, పెయిన్ని, అవసరాన్ని, రియలైజేషన్ని, రీసెర్చ్ని ఇవన్నీ చేయిస్తుంది. ఆ తరంగమే జీవకాంత తరంగము. అందుకే మనం ముందుగా జీవకాంత తరంగం అంటే ఏంటో చెప్పుకున్నాం ముందుగానే. ఈ తరంగమే పైకి లేచి మన ఇంద్రియాలన్నింటి యొక్క పనులని అనుభూతి చేయడమే మనసుకు డెఫినేషన్ ఏంటంటే మన జీవధాతు కేంద్రం ఆత్మలో ఉన్నటువంటి ప్రాణశక్తి పరమాణువుల గుంపు నుంచి వాటి వలయం వల్ల ఏర్పడిన ఒక జీవకాంతపు అలా లేచి పైకొచ్చి విస్తరించి వ్యాపించి పైకొచ్చి బ్రెయిన్ని చేరి బ్రెయిన్ నుంచి కంటి ద్వారా, ముక్కు ద్వారా, చెవి ద్వారా, నోటి ద్వారా వచ్చి మనకి ఇటు రుచిని, వాసనని, స్పర్శని, వినికిడి శక్తిని కలిగిస్తుంటే ఆ వినికిడిని వినడము, కంటితో చూడటము అనే అనుభూతులు ఉన్నాయి చూసారా, ఫీలింగ్స్, అవి మనసు. కాబట్టి మనసు అంటే ఏంటో మనకి తెలియడానికి ఇంత పెద్ద ఉదాహరణ చెప్పారనమాట. ఇంకా చివరిగా మనకు వస్తున్న ఆలోచనలన్నీ ఇప్పుడు ఇంద్రియాల ద్వారా మనం ఏ అనుభూతులు పొందుతున్నామో లేదా కొన్ని ఆలోచనలు చేస్తాము, అవి చేస్తున్న వల్ల మనకు వస్తున్న ఫలితాలు ఇవన్నీ కూడా వెళ్ళి ఆ కేంద్రం అనే ఒక బిందువు ఉంటుందని చెప్పుకున్నాం కదా, ప్రాణశక్తి పరమాణువుల మధ్యలో. అవన్నీ జీవధాతు కేంద్రంలో గుంపులుగా ఉంటాయి, శరీరంలో కూడా ఉంటాయి. ఆ కేంద్రానికి ఆకర్షణ ఉందని చెప్పుకున్నాం. భగవంతుడికి ఆకర్షణ, వికర్షణ అనే 2 శక్తులు ఉన్నాయి. ఆ భగవంతుడే చిన్న లేసి మాత్రంగా మనందరి శరీరంలో ప్రాణశక్తి పరమాణువుల యొక్క కేంద్రంలో ఉన్నాయి. ప్రాణశక్తి పరమాణువులు అంటే మన ప్రాణమే, బతికుండగా మనం బతకడానికి మనకి అవకాశం ఇస్తున్న ప్రాణమే. ఈ ప్రాణమే భగవంతుడి నుంచి మనకు తన్మార్పుగా వచ్చింది. ఆ పరమాణువుకి ఆకర్షణ ఉంది. కాబట్టి ఇందాక మనం చెప్పినటువంటి 10 స్టెప్స్ కూడా మనసు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ ఆకర్షణకు గురయ్యి ఆ కేంద్రానికి వెళ్ళి అక్కడ ముద్రలల్లే ప్రింట్ అయిపోతాయి. ఈ ప్రింట్ అయిన ముద్రలు ఎప్పటికీ చెరగవు, శాశ్వతంగా ఉంటాయి. మన ప్రాణం ఉన్ననాళ్ళు, మన జీవితన్నాళ్ళు అవి అక్కడే ఉంటాయి అన్నమాట.